ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలోని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో వైద్యశాల అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ వైద్యులు డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ శాంతి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి వైద్యశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ ఎంపీపీ కామూరి అమూల్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమెతో పాటు మండల అభివృద్ధి అధికారి సామికొమ్ము సత్యం, రెడ్డిచెర్ల సర్పంచ్ ఉమాదేవి, ఎంపీటీసీ కామూరి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. సందర్భంగా ప్రభుత్వ వైద్యులు డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ కొమరోలు ప్రాథమిక వైద్యశాలలో రోజు 120 మందికి పైగా ఓపీ సేవలు పొందుతున్నారని తెలిపారు. అయితే వైద్యశాలలో యూడీసీ అటెండర్ పోస్టులు ఖాళీగా ఉండడంతో విధుల్లో కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయని కమిటీ చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. అలాగే వైద్యశాలలో త్రాగునీటి సౌకర్యం లేకపోవడంతో చిన్న వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని సూచించారు. రాత్రివేళ ప్రధాన గేటు నుంచి వైద్యశాల వరకు దారి చీకటిగా ఉండడంతో పంచాయతీ ద్వారా 2 విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని కోరారు. వైద్యశాల ప్రాంగణం పూర్తిగా శుభ్రం చేయించాలని, కొన్ని గ్రామాల్లోని విలేజ్ హెల్త్ క్లినిక్ గదులకు విద్యుత్ సౌకర్యం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, దీనిపై విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. మండల అభివృద్ధి అధికారి సామికొమ్ము సత్యం మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యశాలలో డాక్టర్లు విలువైన వైద్య సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు. భవిష్యత్తులో మరింత మెరుగైన సేవలు ప్రజలకు అందించేందుకు అందరూ సహకరించాలని కోరారు. అనంతరం వైద్యశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ కామూరి అమూల్య మాట్లాడుతూ వైద్యశాల అభివృద్ధికి ఎంపీపీ నిధుల ద్వారా తమ వంతు సాయం అందిస్తామని తెలిపారు. అలాగే యూడీసీ అటెండర్ ఖాళీ పోస్టుల భర్తీతో పాటు ఇతర ముఖ్య అంశాలను డిఎంహెచ్ఓ దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. కొమరోలు ప్రభుత్వ వైద్యశాలలో డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ శాంతి ప్రజలకు అంకితభావంతో సేవలు అందిస్తున్నారని ఈ సందర్భంగా ఆమె కొనియాడారు. అనంతరం టీబీ ముక్త భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం అందిస్తున్న నిత్యావసర సరుకులకు టీబీ వైద్య సేవలు పొందుతున్న తాతిరెడ్డి పల్లె గ్రామానికి చెందిన గుర్రమ్మకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు ఆవులయ్య, సౌజన్య, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వైద్యశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. హాస్పిటల్ డెవలప్మెంట్ మీటింగ్లో కొన్ని విషయాలు చర్చించుకోవడం జరిగింది. మెయిన్గా ఇక్కడ మెడిసిన్ కొరత చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే గతంలో పోలిస్తే ఇప్పుడు పేషెంట్ల సంఖ్య బాగా పెరిగింది. ఎవరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవడం లేదు. ఎందుకంటే మనకి ఇక్కడ లేడీ డాక్టర్ కూడా అవైలబుల్గా ఉన్నారు. ప్రతి ఒక్క పేషెంట్ని అదేవిధంగా జాగ్రత్తగా చూస్తున్నారు. ఏఎన్ఎంస్ అదేవిధంగా స్టాఫ్ నర్స్ హసీనా గారు కూడా డెలివరీస్ ఇక్కడ కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి. కొమరోలు పిహెచ్ కానివ్వండి, రాజపాలెం పిహెచ్ కూడా డెలివరీస్ అనేది ఇప్పుడు ఒక డెలివరీ కావాలంటే దాదాపు ప్రైవేట్ హాస్పిటల్లో 1,00,000 పైనే ఖర్చు అవుతున్నాయి. కానీ మన ప్రైవేట్ హాస్పిటల్లో ఫ్రీగా డెలివరీ అవ్వడం, వాళ్ళకి తగిన పారితోషికం ఇవ్వడం కూడా జరుగుతుంది. చాలా సంతోషం. ఎందుకంటే తల్లి బిడ్డ క్షేమంగా ఈరోజు ఇంటికి వెళ్ళి వాళ్ళని దింపే పరిస్థితిలో ఉంది. అదేవిధంగా ఇక్కడ ఇంకా కొన్ని మెయిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదేవిధంగా మనకి హెచ్డిఎఫ్సి ఫండ్స్ నుంచి అమౌంట్ చాలా తక్కువగా రిలీజ్ అయింది. దాంతో కూడా కొన్ని రీబ్యాక్ వెళ్ళడం జరిగింది. ఆ తక్కువ అమౌంట్లోనే శాలరీ కూడా ఇక్కడ పనిచేసే వినోద కూడా చాలా తక్కువ అమౌంట్ రావడం జరిగింది. 3,500 అంటే ఇప్పుడు అంత తక్కువ అమౌంట్ పనిచేసే పరిస్థితి లేదు. ఈ కమిటీ ద్వారా నెక్స్ట్ మీటింగ్ అయినా ఒక 500 ఎక్కువగా పెంచాలని తీర్మానం చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఆ శాలరీ కూడా 3 months 4 months అలానే పడింది. ఇంకా నెక్స్ట్ అమౌంట్ వచ్చేలోపు తన జాబ్ను కూడా పర్మనెంట్ చేయడం. ఎందుకంటే తను 15 సంవత్సరాల నుంచి ఇక్కడ కంటిన్యూగా వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు డాక్టర్ గారితో చెప్పాము, మళ్ళీ మేము కూడా డిఎంహెచ్ఓ గారి దృష్టికి తీసుకువెళ్ళి తనకి కనీసం కాంట్రాక్ట్ బేసిక్ కిందన్న జాబ్ వస్తే తన ఇన్ని రోజుల కృషి ఫలంగా కొంచెమైనా అమౌంట్ వస్తుంది తన జీవనోపాధికి. అదేవిధంగా ఇక్కడ డాక్టర్స్ ఇద్దరు చాలా బాగా పనిచేస్తున్నారు. చాలా సంతోషం. అదేవిధంగా ఇక్కడ పరిసర ప్రాంతాల్లో మొక్కలు కొంచెం లేవు. పరిసర ప్రాంతాలన్నీ గతంలో క్లీన్ చేయించడం జరిగింది మండల ఫండ్స్ నుంచి. ఇప్పుడు మళ్ళీ ఎన్ఆర్జీసీ ద్వారా ఈ మొత్తం హాస్పిటల్ మొత్తం క్లీనింగ్ చేయించి పచ్చని మొక్కలతో మంచి వాతావరణానికి నెక్స్ట్ జనరేషన్కి ఇక్కడ మంచి ఆహ్లాదకర వాతావరణంతో ఇక్కడ కొన్ని బెంచెస్ చేయించి వాళ్ళు కూర్చునే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రతిపాదన చేయడం జరిగింది. ఇంకా ఇక్కడ కమిటీలో కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. వాటన్నిటినీ కాకుండా అమౌంట్ తక్కువగా ఉంది కాబట్టి మెయిన్ వాటికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి ఈ కమిటీ సమావేశానికి నెక్స్ట్కి మళ్ళీ అమౌంట్ దాన్ని బట్టి డెవలప్మెంట్కి ఉపయోగిస్తామని